ఈవేళ మన దేశానికి ఒక ప్రత్యేకమైన రోజు ఈవేళ. అదేంటో చెప్పండి తెలిసిన వాళ్ళు. రిపబ్లిక్ డే. మరి హ్యాపీ రిపబ్లిక్ డే కదా, చప్పట్లు కొడదాం. ఎందుకంటే మనము పుట్టిన దేశాన్ని మనం గౌరవించాలి. దేవుడు అదే చెప్పాడు, దీర్ఘాయుష్వంతుడగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించటంతో పాటు పుట్టిన దేశాన్ని కూడా మనము ప్రేమించాలి. ప్రతిజ్ఞందగా చిన్నప్పుడు అప్పుడే మనకు నేర్పించారుగా కదా. ఏమి నేర్పించారు? భారతదేశము నా భారతీయులందరూ నా సహోదరులు, నా సహోదరులు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. ఈ బడుల్లో స్కూళ్ళల్లో చెప్పడం వరకే చేస్తున్నారు, కానీ దేశాన్ని ప్రేమించటంలా. నా దేశం అంటే నాకు ఎంత ప్రేమ అంటాడు. దేశంలో పుట్టిన పరాయ కులస్తుండో మొత్తస్తుండో కొడతాడు, చంపుతాడు. దేశం అంటే ఏమనుకున్నారు తిక్కలోళ్ళు? దేశం అంటే మతం కాదు. దేశం అంటే అది, దేశం అంటే మట్టి కాదే, దేశం అంటే మనుషులు అందరూ ప్రేమించాలి మనం. అంతేగాని దేశాన్ని ప్రేమిస్తున్నాను అని ఆ కులానికి సంబంధించినోడు, ఆ మతానికి సంబంధించిన ప్రేమించడం అనేది అది దేశభక్తి కాదు, దేశాన్ని భక్షించడం. మిగతా సహోదరులను వాళ్ళని ఇబ్బంది పెట్టడం, అది నేర్పించడం. నాన్న శబ్దాలు ఎవరు చేయగాకండి, చక్కగా ఇటు చూసి వినండి వాక్యం. అటు ఇటు తిరగొద్దు, టకటక శబ్దాలు రాకూడదు. నేను టీచర్ లాగే మైండ్ అట్టుంటే నేను చెప్తా, అలా చెప్పలేను. అది వేరే విధంగా అనుకోవద్దు, ఊరకు అరుస్తున్నాడని. నాకు మీ అంత మైండ్ కాదు, అది చాలా డెలికేట్ అనమాట. ఒక సబ్జెక్ట్ వెళ్తూ ఉంటే ఆత్మతో నడిపించబడుతుంటే చెప్తాను, డిస్టర్బ్ అయిందంటే నేనేం చెప్పలేను. నేను అన్ని బ్రాంచీలు ఇదే మాట చెబుతా. కొద్దిసేపు అయినా వినండి శ్రద్ధగా. ఒకప్పుడు మన దేశాన్ని ఒక్కళ్ళు కాదు వరుసగా కదా, సుల్తాన్లు, నవాబులు, డచ్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, తర్వాత బ్రిటిష్ వాళ్ళు. మనకు తెలిసింది బ్రిటిష్ అని. కానీ బ్రిటిష్ కంటే ముందు వీళ్ళందరూ వశపరుచుకొని వ్యాపార నిమిత్తం ఇచ్చి దేశాన్ని వాళ్ళు వశపరుచుకున్నారు. చిన్న విషయాన్ని మనందరం ఒక ఫ్యామిలీ లాగా ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. ఇప్పుడు మన ఫ్యామిలీ ఉంది, మనం 5 మందిమో 6 మంది ఉన్నాం. మరి ఆ ఫ్యామిలీ అంతా ఐక్యతగా ఉంటే ఎవడైనా లోపలికి ఎంటర్ అవుతాడా? చెప్పండి. ఎవడైనా ఇంట్లో ఉన్న వస్తువుల్ని వీటిని దోచుకుంటాడా? దోచుకోడు. వచ్చిన భయంకరమైనది ఏంటంటే, ఇంత పెద్దదైన ప్రపంచంలోనే మన భారతదేశం, అప్పటికి ఎంతోమంది కోట్ల జనాభా ఉన్న ఈ ఇంటిలో, భారతదేశం అనే ఈ ఫ్యామిలీలో కులగజ్జి అనేది ఒకటి వ్యాపించింది. వాడు వీడిని చూడు, వాడు చూడు, వీడిని చూస్తే వాడు పారిపోవాలి, వాడు ఎదురు రాకూడదు, ఇలాంటివన్నీ పెట్టేసరికి ఇప్పుడు అందులో కొంతమంది దూరం అయిపోతారుగా. అప్పుడు మెజారిటీ తగ్గినట్టేగా. మన దేశానికి వచ్చిన విదేశీయులకి ఇది ఒక ప్లస్ అయింది. వాళ్ళ కాళ్ళకే పడదరా, వాడు ఈయన నిలేస్తాడు, వాడు దూషిస్తాడు, కనుక వీళ్ళకే సరిలేదు. కాబట్టి ఇప్పుడు మనం ఎంటర్ అయితే వాడిని పట్టుకొని ఈయన్ని పట్టుకొని, వీడి దగ్గర వాడి గురించి చెప్పి, వాడి దగ్గర ఈయన గురించి చెప్పి దేశాన్ని మనం వశపరుచుకోవచ్చు అని ఇలాగూ విదేశీయులందరూ వశపరుచుకొని, సుల్తాన్లు ఉంటే వాళ్ళ మతానికి మార్చేసుకొని, ఇంకా నవాబులని వాళ్ళని వీళ్ళని అందరూ కూడా ఇక్కడ చేశారు. సరే, ఇప్పటికైనా ఐక్యత ఉందంటే ఇప్పుడు దానికి వస్తున్నారు. వీళ్ళకి అర్థం కావటంలా. చూడండి, కొన్ని దేశాలు ఉన్నాయి. పాకిస్తాన్ అదొక మత పిచ్చి, బంగ్లాదేశ్ అదొక మత పిచ్చి, ఆఫ్ఘనిస్తాన్ మత పిచ్చి. ఆ మతం ఎక్కడి వరకు వెళ్ళిందంటే వాళ్ళకి మా మతమే ప్రపంచానికి ఏలాలని వాళ్ళు టెర్రరిస్టులుగా తయారవటం, జనాలను చంపటం. చివరికి అయింది ఆఫ్ఘనిస్తాన్ కానీ, పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ సర్వనాశనం అయిపోయింది. ఈ సిరియన్లు కదా,
ఆమోస్ వీళ్ళంతా చివరికి ఎట్లయిందండి పరిస్థితి? అసలు మనశ్శాంతిగా ఉండేది ఏదైనా ఉందంటే క్రీస్తు మతం, క్రీస్తు మార్గం. అరే, ఈ క్రీస్తు బోధలు మార్గం తప్ప మనశ్శాంతి మనకు ఎక్కడగా దొరకదని ఆమోస్ అనేవాడు ఉన్నాడు. ఇశ్రాయేల్ గెలికి సచ్చాడు. వాళ్ళ చీఫ్ అన్నమాట. వాళ్ళ కొడుకు ప్రభువుని నమ్ముకున్నాడు. ఈ మనకు వద్దులేరా అని కొన్ని వేల మంది ఇరాన్లో క్రైస్తవులుగా మార్చబడ్డారు. ఆ మార్గానికి వచ్చారు, మతంగా క్రీస్తు మార్గానికి వచ్చారు. ఎప్పుడైనా సరే కుల మత భేదాలు ఏ దేశంలో ఉంటే ఆ దేశం సర్వనాశనం అయిపోతుంది. వాళ్ళు మేధావులను కోల్పోతారు. కొంతమంది ఏం చేస్తారు, వీళ్ళకి ఇష్టం లేని మతానికి చెందిన ఆయన శాస్త్రవేత్త అయ్యాడు అనుకోండి, వీడిని డెవలప్ చేయరుగా. వీడేం చేస్తాడంటే మనల్ని ఎక్కిరానిరు, ఎందుకు మనం వెళ్ళిపోదామని వాడు అమెరికాకో బ్రిటనో జర్మనీ వెళ్ళిపోతాడు. వాళ్ళ జ్ఞానాన్ని వాళ్ళు ఉపయోగించుకుంటారు. అసలు ఇవన్నీ చాలామంది అర్థం చేసుకోవడం లేదు. మత పిచ్చితో దేశాన్ని భ్రష్టపట్టిస్తున్నారు. ఆ రోజుల్లోనే ఎందుకు డచ్, ఫ్రెంచ్, సుల్తాన్, నవాబులు, బ్రిటిష్ వాళ్ళు ఎంటర్ అయ్యారంటే ఇదే వీళ్ళ ఐక్యత లేకపోవటాన్ని బట్టి. అయిన తర్వాత పాపం ఉంటారు కదా మహానుభావులు కొందరు, ఎంతో ప్రయాసపడి పోరాడి ధర్నాలు చేసి కదా, నిరాహార దీక్ష చేసి కష్టపడి తన్నులు తిని కాల్చివేయబడి చివరికి ప్రాణాలు పెట్టి దేశానికి కదా స్వతంత్రాన్ని సంపాదించారు. గట్టిగా చప్పలు కొడదాం. 1900 చెప్పాలి మీరే, 1900 ఎప్పుడు స్వతంత్ర దినం? 1947 ఆగస్టు 15. వినండి. అంటే నీకు ఇవన్నీ మనకు కొద్దిగా దేశ వివేకం, జ్ఞానం కూడా మనకు తెలియాలి. మేము చిన్నప్పుడు గాంధీ తాతను జాతిపిత మహాత్మా గాంధీ అంటే మేమందరం ఆయనకు దండం పెట్టేవాళ్ళం. చక్కగా స్కూల్లో జనగణమన పాడేవాళ్ళం, వందే మాత్రం పాడేవాళ్ళం. అన్నీ పాడి ఆయన అసలు దేవుడి తర్వాత ఆయనే అన్నట్లు మేము చూసుకునేవాళ్ళం. నాన్న వినండి, అర్థం చేసుకోండి, విమర్శ కాదు, జరుగుతున్న సంభవాలు చెబుతాం. ఇప్పుడేం చేశారు, అప్పుడేమో గాడ్సేని దూషించేవాళ్ళు, రే గాంధీలాగా ఉండాలరా, గాడ్సే లాగా ఉండకూడదని. ఇప్పుడేమో గాంధీని ఎంత నీచంగా చెబుతున్నారు ఆయన గురించి. ఇప్పుడు మనం నేనేం చేయాలి చెప్పండి? అప్పుడు గాంధీనేమో జాతిపిత అన్నారు, మహాత్మా అన్నారు. ఇప్పుడేం కాదు, ఆ పాపిస్ట్, ఈ పాపిస్ట్, ఈ పాపం ఉంది, ఆ పాపం ఉందని మన నోటితో కూడా అనలేనండి. అట్లా చేస్తున్నారు. మనం ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి? దీనివల్ల ఎవరు పొరుగు పోద్దో కూడా ఇది అర్థం కావట్లా. ప్రపంచంలో ఏమనుకుంటారు అందరూ, అరే రే అదేదో మహాత్మా గాంధీ ఏదో మంచోడు అనుకున్నాం, వాళ్ళోళ్ళు చెబుతున్నారు వాడు ఇలాంటి పాపిస్తోడు అని. ఎవరికి అప్రతిష్ట, ఎవరికి చెడ్డ పేరు. ఇప్పుడు కూడా డబ్బులు నోట్ల మీద ఆయన బొమ్మే. అసలు ఏం చేస్తుంది దేశం? ఏం ప్రేమిస్తున్నావు నువ్వు దేశాన్ని? ఇప్పుడు మన ఇంట్లో మన డాడీ ఉంటాడు, ఏవేవో చిన్న చితక స్మోకింగ్, డ్రింకింగ్ ఏదో ఉంటుంది కదా, నీకు అన్నీ తెచ్చి పెడతాడు. నువ్వు పెద్దోడే ఒక హోదాలో ఉన్నప్పుడు మా నాన్న మంచోడు కాదు, తాగుపోతాడు అంటావా? చెప్పు. అన్నీ తెచ్చిపెట్టింది ఆయనే. ఆయన మనం అనగలమా? అలాంటి పనికిమాలిన ఆలోచనతో గాంధీ గారిని దూషిస్తున్నారు, నెహ్రూ గారిని దూషిస్తున్నారు. ఇట్లాగుంది దేశం. ఏదంటారే వాడు నాన్నే ఉమ్మేసుకుంటున్నారు. కాబట్టి ఇవన్నీ మనం కొద్దిగా రాజకీయ సంబంధంగా కూడా ఆలోచించాలి. స్వార్థపూరితమైన వాళ్ళు, మత పిచ్చి ఒకటను, వాళ్ళ పార్టీలు వాళ్ళే గెలవాలి, గొప్పోళ్ళు అవ్వాలి, దేశాన్ని పాలన చేయాలన్న స్వార్థంతో త్యాగశీలను కూడా దూషిస్తున్నారు. 1947 ఆగస్టు 15 మనకు స్వాతంత్రం వస్తే ఏమైందంటే, వెంటనే స్వాతంత్రం వచ్చిన ఒక సొంత దేశంగా, ఒక రాజ్యాంగంగా మన పాలన లేదు, పాలన లేదు. ఈ 2 సంవత్సరాల కాలం 48, 49లో డాక్టర్ అంబేద్కర్ గారు, దాదాసాహెబ్ అంబేద్కర్ గారు, ఆయన నేతృత్వంలో కొంతమంది ఆయనతో సహకరించారు, ఏకీభవించారు. వీళ్ళందరూ కలిసి 2 సంవత్సరాల పై సులువ రాజ్యాంగ చట్టాన్ని నిర్మాణం చేశారు.
అటు లండన్ కదా, అమెరికా కొన్ని రాజ్యాంగ చట్టాలన్నీ పరిశీలన చేసి వీళ్ళ జ్ఞానాన్ని కొంత పొందుపరిచి వీళ్ళందరూ కలిసి ఉన్నతమైనటువంటి ఈ భారత రాజ్యాంగ చట్టం, దీనికి చాలా ఘనత ఉంది. ఇదట మన రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్దది. ప్రపంచంలోనే మామూలు పెద్దది కాదు, ఎంతంట అతి పెద్దది. ఇది లిఖితపూర్వమైన రాజ్యాంగం. ఈ రాజ్యాంగాన్ని రూపొందించడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలో ఎంతో ప్రయాసపడి ఈ కమిటీ అంతా దీన్ని నిర్మాణం చేశారు. అప్పటి వరకు ఏంటంటే 1935వ సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పాలన చేయడానికి ఒక చట్టాన్ని అమలు చేశారు. ఆ చట్ట ప్రకారమే పాలన జరుగుతూ ఉంది. స్వతంత్రం వచ్చినా వాళ్ళ ఆజ్ఞ ప్రకారంగానే పౌరులు కదా కింద అధికారులు చేయాలి, అలాగుంది. ఇక 1950 ఇలాగ జనవరి 26వ తారీఖున మన సొంత రాజ్యాంగం, మన చట్టం మన దేశంలో అమలుపరచబడింది. గట్టిగా చప్పట్లు కొడదాం. అది ఇక్కడ ఎంత అజ్ఞానంగా ప్రవర్తిస్తుందంటే దేశం, ఒక మతం ఉంది, ఆ మత గ్రంథాల ప్రకారంగా ఆ భక్తులు అనుసరించి సాగి వెళ్ళాలి. మతం వేరు, దేశం వేరు. ఒక దేశం ఉంది, ప్రతి దేశానికి ఒక చట్టం ఉంటుంది. అమెరికాకి ఒక రాజ్యాంగ చట్టం ఉంటుంది కదా, బ్రిటన్కి ఒక రాజ్యాంగ చట్టం ఉంటుంది, జర్మనీకి ఒకటి ఉంటుంది. అలాగే ఇంకా ఈ గల్ఫ్ కంట్రీస్, ముస్లిమ్స్ కంట్రీస్ ఉంటారు, దాదాపుగా వాళ్ళ చట్టాలన్నీ ఖురాన్ మీద బేస్ అయి ఉంటాయి. అమెరికా, ఇంగ్లాండ్ లాంటి ఇవన్నీ కూడా అవి క్రిస్టియన్ కంట్రీస్ కనుక బైబిల్ మీద ఆధారపడి ఉంటుంది. అమెరికాదైతే ఆ బొమ్మ అది కూడా బైబిల్కి సంబంధించినటువంటిది ఉంటుంది, ఆధారపడి. ఏమండి కనుక ఎందుకంటే అది కొద్దిగా మతంతో లింక్ అయినటువంటిది. అయితే ఇంగ్లాండ్ కానీ అదే జర్మనీ కానీ అమెరికా కానీ ఒకవేళ పేరుకు మాత్రం మరి క్రైస్తవ దేశాలైనా వాళ్ళు అందరికీ అవకాశం ఇస్తారు. అన్ని మతాలకి, అన్ని దేశాలకి, అన్ని మతాలకి, అన్ని కులాలకి అవకాశం ఇస్తారు. ఆ హోదా ఉంటే చాలు వాళ్ళకి, ఈ డిగ్రీ, ఈ బీటెక్ లేకపోతే ఎండియూను ఎంఎస్ ఉంటే చాలు, హోదాకు తగినటువంటి ఉద్యోగం వాళ్ళకి ఇచ్చేస్తారు. వీడు ఇండియనా, వీడు పాకిస్తానుడా, లేకపోతే వీడు ఆ కులమా ఈ కులమా, వాళ్ళు ఏది చూడరు, టాలెంట్ చూస్తారు. మనం ఎందుకు ఇంకా దేశం భ్రష్టపట్టిపోయిందంటే టాలెంట్కి వీళ్ళు ఎవరు విలువ ఎవరు, కులాలకు ఇస్తారు, కులగజ్జి ఎక్కువ ఉంది, మతాలకు ఇస్తారు. అందుకనే అట్టడుగునే ఉంది, పైకి రాలేదు. అలాగైపోయింది పరిస్థితి. చూడండి, చివరికి ఎంత వట్టికి అంత దుర్మార్గం అంటే ఎంతో ప్రయాసతో రాజ్యాంగ చట్టాన్ని నిర్మాణం చేస్తే అంబేద్కర్ గారిని దూషించేవాళ్ళు కూడా లేకపోలేదు. దుర్మార్గులు ఇలాంటి ఘనుని, మేధావిని ఒకడేమో చెప్పులు దండేస్తాడు, ఒకడేమో తల ఎరగొడతాడు, ఒకడేమో చెయ్యి ఎరగొట్టాడు. అసలు వీళ్ళని ఏమనాలి? వీళ్ళని మూర్ఖులు అనాలా, మనుషులు అనాలా? క్రూర మృగాల కంటే కూడా నీచంగా తయారయ్యారు. కుక్క ఉందనుకోండి, దానికి ఏం తెలుసు, ఎలా పడితే అలా ప్రవర్తిస్తుంది. జంతువులు ఉన్నాయి, దున్నపోతుంది, అది ఎలా పడితే అలా పరిగెత్తుంది. అట్లాగా మనం చేయకూడదు. భారతదేశం విలువలన్నీ రాజ్యాంగ చట్టం మీద ఆధారపడి ఉంది. ఒక మతస్థుడు తన గ్రంథాన్ని ఎంత గౌరవిస్తాడో ఒక దేశస్థుడు తన రాజ్యాంగాన్ని అంత గౌరవించాలి. గౌరవించకపోతే వాడు భ్రష్టుడే, దుష్టుడే కానీ మనుషుడు కాదు. 1950లో మనకు ఒక సొంత చట్టం, రాజ్యాంగ చట్టం నిర్మాణం చేయబడింది. అందులో ఉన్న నీతి నియమాలు, క్రమాలు, పద్ధతుల ప్రకారం పౌరులందరూ అనుసరించి నడుచుకోవాలి. అది దాన్ని పాటించాలి. చట్టానికి వ్యతిరేకంగా చేస్తే
అంటారు కదా, చట్టం తన పని తాను చేసుకుపోతుందని శిక్షార్హుడు అవుతాడు. దాన్ని కూడా గౌరవించాలండి. ఈ చట్టాల్లో ఒక మతాన్ని హెచ్చించడం, ఒక మతాన్ని తగ్గించడం అనేది ఉండదు. సమానత్వాన్ని రూపొందించింది చట్టం కదా. ఆ సమానత్వం, ఐక్యత లేకపోతే మళ్ళీ మనం బ్రిటిష్ పరిపాలన కిందకి వెళ్ళినట్టేగా. అప్పుడు వాళ్ళు హింసించారు, ఇప్పుడేమో మనం హింసించుకుంటున్నాం. ఇంకేముంది? ఇది అస్సలు జ్ఞానము, వివేకం అనేటటువంటిది శూన్యమైపోయింది మనుషుల్లో. ఇలాగైతే జరిగేదేంటో చెప్తున్నాను. బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఏ గతి పట్టిందో అదే గతి పట్టింది. అందరూ ఊరుకోరు కదా. మనం వేసి రక్తం చేయమైనా మౌనంగా ఉన్నట్టు అందరూ ఉంటారా? నక్సలిజం అనేది ఇవన్నీ ఎందుకు వచ్చినాయంటే ఇంటికే వచ్చినాయి. కుల మత పోరాటాల, వర్గ తేడాల వలన, జమీందారుల పెత్తనం చెలాయించటం వల్లనే ఇవన్నీ తయారయ్యాయి. కొద్దిగా జ్ఞానయుక్తంగా ఆలోచించి చట్ట ప్రకారంగా మన దేశం వెళ్ళిపోతే అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ కంటే కూడా ఉన్నతమైన అభివృద్ధిని పొందుకుంటుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. నాకు చక్కటి సంతోషం ఏంటంటే మన ప్రధానమంత్రి మోడీ గారు ఇస్రాయేలుతో స్నేహ సంబంధం కలిగి ఉన్నారు. వాళ్ళకు కూడా పిచ్చి, ఇండియా అంటే బహు పిచ్చి ఇస్రాయేలుకి. మోడీ గారు అన్న, ఇండియా అన్న, మన ప్రజలన్న వాళ్ళకి చాలా ప్రేమ. అలాంటి మంచి జ్ఞానం, మేధావులు వాళ్ళు. అలాంటి వాళ్ళతో స్నేహ సంబంధాలను కుదుర్చుకున్నారు మోడీ గారు. ఇలాగే ఈ స్నేహ సంబంధంతో సమానత్వం కలిగి, ఐక్యత కలిగి ఉంటే వాళ్ళ టెక్నాలజీ అంతా మనం ఉపయోగించుకోవచ్చు. మన దేశాన్ని ఉన్నతగా అభివృద్ధి చేసుకోవచ్చు. కొన్ని మంచి ఉన్నాయి, మంచి అంటాం మనం, చెడ్డ ఎందుకు అంటాం? అదే బంగ్లాదేశ్ ఏంటితో పెట్టుకున్నాం అనుకో, వాటితో ఒప్పుకుంటాం మనం. పాకిస్తాన్ ఒప్పుకుంటామా? వాళ్ళు పక్కడో బళ్ళెంలాట ఆడరా వాళ్ళు. పెట్టినోడు చేతినే నరికేస్తారు. నాకు చిన్నప్పుడు బాగా తెలుసు. 1972-73లో స్కూల్లో 73లో బంగ్లాదేశ్ని అల్లాడిస్తున్నారు పాకిస్తాన్ వాళ్ళు. ఆ సమయంలో ఇందిరాగాంధీ పూర్తిగా సపోర్ట్ చేసి సైనికులు పంపించి బంగ్లాదేశ్ని కాపాడు. వాళ్ళు దుర్మార్గులు మన దేశాన్ని ఎంత కష్టాలకు గురి చేసి అక్కడ ఉండేటటువంటి మన వాళ్ళని కదా, ఇస్కాన్ వాళ్ళని ఎంత హింసించి జైల్లో వేసారండి. ఏమన్నా వాళ్ళకి మనసాక్షి ఉందా? వాళ్ళతో పెట్టుకోకూడదు, చాలా దుర్మార్గులు. వాళ్ళతో స్నేహమే వైరం. కాబట్టి మంచి అనేది ఏంటో అది పరిశీలన చేసుకొని వారితో మనం స్నేహ సంబంధాలు కలిగి ఉంటే అలాంటి దేశాలతో మన దేశం సంపన్నమైన దేశంగా మారిపోతుంది. గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఇందులో నుంచి పుట్టుకొస్తారు. ఇవి కొద్దిగా ఆలోచించాలి. దేశానికి మతానికి ముడిపెట్టకూడదు. మతం అనేది మనసుకు సంబంధించింది, అది మనిషికి సంబంధించింది కాదు. వెళ్తాడు, ఈ చెట్టు భలే బాగుందే, ఇందులో నాకు దేవుడు కనపడుతున్నాడు అంటాడు, పెట్టుకో, అంతేగా నాన్న. పెట్టి ఇంకోవాడు ఏం చేస్తాడు, చుట్టూ కంచేసో దానికి ఒకటి చక్కగా ఒక షెల్టర్ ఏర్పాటు చేస్తూ చెట్టు దేవతని తయారు చేసుకుంటాడు. అది ఆయన ఇష్టం, అతని మనసుకు అలాగా అనిపించింది కదా. ఇంకొక ఆయన పుట్ట చూస్తాడు, ఇంకొక ఆయన గట్టు చూస్తాడు, ఆయన ఇష్టం అది, నువ్వెవడు కాదంటానికి. కాబట్టి ఎవరి మతం వాళ్ళదే, ఎవరి దేవుడు వాళ్ళకే. నువ్వు చేయొద్దంటానికి ఎవరికి అధికారం లేదు. నీకు ఇష్టమైతే నాకు ఈ దేవుడు వలన చాలా మేలు జరిగింది, నేను నమ్ముకున్నాను, మీరు కూడా నమ్ముకుంటే అంటంలో తప్పు లేదు. బలవంతం చేయటంలో మళ్ళీ తప్పు ఉంది, అంతేగా. పలానా డాక్టర్ గారు భలే చేయి వాస్తు మంచిదండి, నాకు ఆపరేషన్ చేశాడు, సక్సెస్ అయిపోయిందని చెప్తాను నేను. నాకు జరిగింది కదా, మే నెలలో పోయిన సంవత్సరం జరిగిందండి, మీరు అందరికి ఆ హాస్పిటల్కి వెళ్ళండి నేను చెప్తా. ఇష్టం ఉంటే వెళ్తారు, లేకపోతే లేదు. కనుక ఆ దేవుడి దగ్గరికి అందాక సిస్టర్ గారు సాక్షి చెబుతున్నారు, ఆ దేవుడే నాకు స్వస్థత కలుగు చేస్తాడు, నా బిడ్డకు సంతానాన్ని ఇస్తాడు. అది ఆమె నమ్మిక. వీడంటానికి వేరే వాళ్ళు ఎవరు? కానీ ఇవన్నీ ఉంటాయి. కొద్దిగా లోతుగా వీటిని ఆలోచించి ప్రతి వ్యక్తి వెళ్ళాలి. వాడు తానా అంటే తందానంటాం ఎందుకు?
తర్వాత మనకు కూడా ఆ కష్టానికి నష్టానికి గురవుతాం. కాబట్టి సువిశాలమైన ఉన్నతమైన సంపన్నమైన మంచి మంచి నదులు, కాలువలు, సముద్రాలు కదా, ఎలాంటి పచ్చని దేశం భారతదేశం, సస్యశ్యామల దేశం. చూసారా, వాళ్ళ ఇస్రాయేల్ ఎలాగో పాలు తేనెలు. కొద్దిగా ఇస్రాయేల్ దేశానికన్నా మన దేశానికి లింకులు ఉంటాయి కొన్ని, చూడండి, మీరు చదువుతూ ఉండండి. అది ఎలాగ సంపన్నమైన దేశం, మంద కూడా అలాంటిదే. ఇంత ఉన్నతమైన దాన్ని మనం ఐక్యత కలిగి ఆ కులం ఈ కులం ఓడరా, వాడు అంటరానోడరా, తీసేసినోడరా అనేటటువంటిది, ఆ మతం వేరు మన మతం వేరు అనేటటువంటిది అది పక్కన పెట్టి మనం అందరం సహోదరి సహోదరులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఒక కుటుంబం అనే తత్వంతో వెళ్ళిపోతే దేశం ఉన్నతమైన అభివృద్ధి చెంది. అలాంటి అభివృద్ధిని దేవుడు మన దేశానికి కలుగు చేయునుగాక. స్తోత్రం, హల్లెలూయా. సరే, ఈ ఈ భౌతికపరమైన దేశం నుండి ఒకసారి మన ఆత్మ సంబంధమైన దేశానికి వెళ్ళిపోదాం. కొద్దిగా క్లుప్తంగా అర్థమయ్యేట్టు చెప్పేసేసి నేను ముగిస్తాను. ఇక్కడ మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 1947లో మరి స్వతహాగా పాలన చేయకుండా 3 years అలాగ ఆగిపోయింది. పాత వాళ్ళే వాళ్ళ ఆలోచనతోనే పాలన జరుగుతూ ఉంది. అయితే మాకంటూ ఒకటి పాలన కూడా మాదై ఉండాలి, చట్టం కూడా మాదై ఉండాలని 1950లో దాన్ని రూపించడం జరిగింది. ఇక దాని ప్రకారం మన కోర్టులు, మనకు లాయర్లు, మనకు చట్ట సంబంధమైన పుస్తకాలు, మళ్ళీ కోర్సులు, వాటిలో వీళ్ళందరూ లాయర్లు, జడ్జీలు తయారవడం, మనది ఉన్నతమైనటువంటి ఒక కోర్టు, హైకోర్టు, తర్వాత సుప్రీం కోర్టు, జిల్లా కోర్టు, ఇన్ని కోర్టులు ఏర్పాటు చేయబడ్డాయి. అలాగనే ఇశ్రాయేలు జీవితంలో వాళ్ళు 400 సంవత్సరాలు పైగా ఐగుప్తు దేశంలో ఏమై ఉన్నారు, వాళ్ళు బానిసలై ఉన్నారు కదా, బానిసలై ఉన్నారు. వాళ్ళు ఏం చేయాలి? ఈ బానిస బ్రతుకులో వాళ్ళకు చదువులు లేవు, వాళ్ళకి రాజు కొలువులు ఉద్యోగాలు లేవు, ఎట్టి చాకరీ చేయాలి, కాలువలు తవ్వాలి, రోడ్లు వేయాలి, బరువులు మొయ్యాలి, ఇలాంటి ఎట్టి చాకరీ అన్నమాట. ఈ పనులే వాళ్ళ చేయించారు, కానీ వాళ్ళకి ఏ ఉద్యోగాలు ఇవ్వాల, సుఖమైనటువంటి ఉద్యోగం ఏది కూడా వాళ్ళకి లేదు. దేవుడు కృపలో, దేవుని ప్రణాళికలో మోషే ఉన్నాడు కనుకనే కదా, మరి శిశువుగా ఉన్నప్పటి దగ్గర నుంచి ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా పెంచబడ్డాడు. ఆ తర్వాత రాజు అయిపోయేవాడు, కానీ అతడు పెద్దవాడైనప్పుడు నేను ఫరో కుమార్తె యొక్క కుమారుడు కాను, జీవము గల దేవుని సంతతిని తెలుసుకొని ఆ సమస్తాన్ని, రాజ వైభోగాన్ని విడిచిపెట్టి దేవుని పిల్లలతో శ్రమ అనుభవించాడు. ఆయన అక్కడ ఉన్నప్పుడు, ఐగుప్తులో ఉన్నప్పుడు సకల పాండిత్యంలో సామర్థ్యాన్ని సంపాదించాడు. వాక్చాతుర్యం గలవాడు, తెలివి కలిగిన వాడు, పెద్ద మేధావి ఆయన. చూసారా ఎట్లా ఉందో, ఆయన సంపాదించుకున్నాడు అది. ఇక 400 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసినట్లు వీళ్ళు కూడా మనోళ్ళు ఎలాగ మన దేశ స్వతంత్రం కొరకు పెనుగులాడారో, పోరాడారో కదా, ప్రాణాలు పెట్టారో, వీళ్ళైతే మనుషులు కష్టపడటం, పెనుగులాడటం కాదు, కానీ వాళ్ళు మొరే, వాళ్ళ ప్రార్థనే, వాళ్ళ విజ్ఞాపన వినడం, ఇది మీకు అవసరం అవుతాయి విషయాలు. వాళ్ళు ఏం కష్టపడలా, వాళ్ళు ఏం ధర్నాలు చేయాలా, సమ్మెలు చేయాలా, నిరాహార దీక్షలు చేయలేదు. వాళ్ళు దేవుడికి మొరపెట్టారు. దేవా, వాళ్ళు దేవుడి సన్నిధులు ఇశ్రాయేలు కన్నీరు విడిచారు. దేవుడు వాళ్ళ కన్నీటిని చూశాడు, వారి మొర్రను ఆలకించాడు. వెంటనే మోషేకు ప్రత్యక్షమై తన అధికారంతో, తన ప్రభావంతో ఇశ్రాయేలు ప్రజలందరినీ ఐగుప్తు నుండి విడుదల చేశాడు. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని స్తోత్రాలు. అర్థమవుతుందా? కొన్ని మనం తెలియని బంధకాల్లో ఉంటాం. పిల్లలకు సంతానం లేదని, పెళ్ళిళ్ళు కాలేదని, ఉద్యోగాలు లేవని, ఆర్థిక సమస్యలని,
ఐహిక విచారాలు కొన్ని ఉంటాయి కుటుంబ వ్యవస్థలో. అది మనకి మన మనసుకి దేవుడికే తెలుసు. కుంగిపోతుంటాం, ఒకరికి చెప్పలేం. చెబితే వాళ్ళు మనల్ని అవమానపరుస్తారు. మన గురించి రకరకాలుగా చెప్పుకొని వీళ్ళకి ఎంతే కావాలి అని శాపనార్థాలు పెడతారు. చెప్పుకోలేనివి చాలా ఉంటాయి మనిషి జీవితంలో. మానసికంగా కృంగిపోతూ ఉంటారు. అలాంటి వారు దేవుడు చేసిన వాగ్దానం ఏంటంటే, ప్రయాసపడి భారం మోసుకుని సమస్తమైన జనులారా నా యొద్దకి రండి, మీ చింత యావత్తు నా మీద వేయండి. ఇంకంతే. మనం ప్రార్థన చేసి మోపాలి, దేవుని మీద భారం వేయాలి. అప్పుడు కష్టాలు సమస్యలు తీరతాయి. కానీ ఎట్టెట్టుగా ఏవేవో చెప్పుకుంటాం వలన ఏ ప్రయోజనం లేదు. కేవలం ఇశ్రాయేలీలు బానిస బ్రతుకు నుండి విడిపించబడటానికి వారు దేవునికి ప్రార్థన చేశారు. దేవుడు అద్భుత రీతిగా 10 తెగుళ్ళు వాళ్ళ మీదకి పంపించి ఐగుప్తుల మీదకి వారికి విడుదల కలుగు చేశాడు. వాళ్ళ రాత్రి వేళ నిర్దోషమైన గొర్రె పిల్లను వధించి ఆ రక్తపు గుర్తు తమ ద్వారాల యొక్క పై కమ్మీకి నిలువు కమ్మీకి వ్రాశారు. మరణదూత చూచి వెళ్ళిపోయి ఐగుప్తులేళ్లలో రాజు మొదలుకొని దాసుడు వరకు తొలుచూలు బిడలను జంతువులు పక్షుల్లో కూడా హతమార్చినవి. కానీ ఇశ్రాయేలులకి హాని కలగలేదు. వారు ఇక వెళ్ళిపోయిన బాబు, మా దగ్గర మీరు వద్దని ఫరో పంపించేశాడు. పంపించిన తర్వాత మోషే అహరోను నాయకత్వంలో వాళ్ళు వాగ్దాన దేశానికి ప్రయాణం వెళుతున్నారు. అక్కడ జరిగిన అద్భుతాలన్నీ మీకు తెలుసు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చేయటం, ఆర్య నేలను వాళ్ళు వెళ్ళిపోవడం, ఆ తర్వాత బండ నుండి నీళ్లు ప్రవహించడం, వాళ్ళ దాహం తీరడం, ఆకాశం నుండి దేవదూతలు భుజించే ఆహారం మన్నా కురవటం, వారు తినటం కదా. పగటి వేళ మేఘస్తంభంలోను, రాత్రి వేళ అగ్నిస్తంభంలోను, షకేన మేఘం కింద వారి ప్రయాణం. ఇవన్నీ ఒకే బాగానే ఉన్నాయి. కానీ దేవుడు మోషేతో మాట్లాడాడు. మోషే, నేను పెట్టడం వాళ్ళు తినటం వెళ్ళటం కాదు, ఇప్పుడు నేను వాళ్ళు ఒడంబడిక చేసుకోవాలి. నేను నీకు ఆజ్ఞలను జారీ చేస్తాను, 10 ఆజ్ఞలను జారీ చేస్తాను. కనుక ఈ ప్రయాణం చేసే ప్రతి వ్యక్తి నా ఆజ్ఞకు లోబడి జీవించాలని సీనాయి కొండ మీదకు పిలిచాడు మోషేను దేవుడు. నిర్గమాకాండం 20 మీరు చదవద్దులండి. 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞల పలకలను ఆయన చేతికి ఇచ్చేశాడు. చూడండి, ఇచ్చి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో అంటారు, మీరు నా ఆజ్ఞకు లోబడి జీవించిన ఎడల భూమి మీద ఉన్న సమస్తమైన జనముల కంటే మీరు హెచ్చించబడతారు. మీ భూఫలము, గర్భఫలము, దుక్కుటెద్దులు, మీ రాకపోకల్లో సమస్తములు కూడా నేను మీకు తోడై ఉంటాను. ద్వితీయోపదేశకాండం 1 నుంచి 14 వరకు అన్ని బ్లెస్సింగ్స్ అన్నమాట. ఆ కట్టడలను అనుసరిస్తే వాళ్ళు దీవించబడి వర్ధిల్లుతారు. ఆ కట్టడలను ఉల్లంఘిస్తే వాళ్ళు ఎలాంటి శాపాన్ని పొందుకుంటారో మిగతా అవన్నీ కూడా స్పష్టంగా వ్రాయబడి ఉన్నాయి. అది ఇప్పుడు ఏం చేయాలి? దేవుని చట్టం, పాత నిబంధన చట్టం, ధర్మశాస్త్రం. ఇశ్రాయేలుకి చట్టం ఏమిటంటే అది ధర్మశాస్త్రం. మోషే ధర్మశాస్త్రం, దాని ప్రకారం జీవించాలి. వాడు విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించాడా? ఇంక అయిపోయాడు. తల్లిదండ్రులను ఏడిపించాడా? అయిపోయాడే. పొరుగు వారిది ఏదైనా ఆశించాడా? ఇంకంతే సంగతులు కదా. నీ దేవుడని యెహోవాను నేను తప్ప నీకు వేరొక ఇంకేదైనా పెట్టుకున్నాడా? ఇంకంతే. ఇది చట్టం వాళ్ళకి. మనోళ్ళు తెలియకుండా వాళ్ళు అట్టన్నారు, వాళ్ళు దేవుడు అట్ట కొడతాడు, చంపుతాడు. అది మన కలిపి కాదు, అది వాళ్ళకి, ఆ ఫ్యామిలీకి. మన ఫ్యామిలీలో కొన్ని ఉంటాయి. కొందరు ఫాదర్లు చాలా కఠినంగా ఉంటారు. టయానికి చదవకపోతే, లేవకపోతే, టయానికి ఇంటికి రాకపోతే వాడు అయిపోయినట్టే తనులు తింటాడు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఫ్యామిలీ. ఆయన ఏంది అట్టుంటాడంటే, నువ్వేవుడు? ఆ బిడ్డల్ని పెంచి పోషిస్తుంది తండ్రి. రేపు వాళ్ళని కలెక్టర్లు చేస్తాడు, డాక్టర్లు చేస్తాడు, ఇంజనీర్లని చేస్తాడు. నువ్వు చేయలేవుగా, అది వాళ్ళిల్లు. అలాగే
బైబిల్ పాత నిబంధన అది ఇశ్రాయేలు శాస్త్రం, అది వాళ్ళ చట్టం, వాళ్ళ దేవుడు వాళ్ళకు అనుగ్రహించాడు. వాళ్ళకు కొన్ని ఉన్నాయి. వాళ్ళ దేవుడు ఆయన తప్ప వేరొక దేవుడు ఎవరికి ఉండకూడదు. అవి వాళ్ళు నియమించుకున్నారు. మనం విమర్శించడానికి మనకు అధికారం లేదు. నిన్ను అందులోకి ఏం రమ్మంటలేదుగా, లేకపోతే నీ దగ్గరకు వచ్చేవి చెప్పలేదుగా. ఇలాగుంటే కొన్ని ఈ నియమాలు చాలామందికి అర్థం కావు. ఆ చట్ట ప్రకారంగా వాళ్ళు వెళ్ళాలి. ఆ చట్ట ప్రకారంగా వాళ్ళు జీవిస్తేనే దేవుడు వాగ్దానం చేసిన పాలు తేనె ప్రవహించే దేశంలో వాళ్ళు ప్రవేశిస్తారు. మీ అందరికీ తెలుసు, 6 లక్షల మంది కాల్బలము ఐగుప్తు నుండి బయలుదేరితే ఈ 6 లక్షల్లో కేవలము ఇద్దరు కాలేబు యెహోషువలు మాత్రమే దేవుడు వాగ్దానం చేసిన పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వాళ్ళు చేరారు. మరి మిగతా వాళ్ళు ఏమయ్యారంటే, వచ్చిన వాళ్ళు ఎవరయ్యంటే 11 రోజుల్లో చేరవలసినటువంటి దేశాన్ని 40 సంవత్సరంలో వాళ్ళు ప్రయాణం చేయవలసి వచ్చింది. వాళ్ళ అవిధేయత వల్ల ఏమి జరిగిందా అంటే, వినండి, ఈ 40 సంవత్సరాల కాలంలో వీళ్ళు ప్రయాణం చేస్తున్నారు కదండి. ఈ ప్రయాణంలో 40 సంవత్సరాలు పుట్టిన సంతానమే వాగ్దాన దేశంలో ప్రవేశించారు. చప్పట్లు కొట్టండి గట్టిగా, అర్థమవుతుందా? వీళ్ళు ప్రయాణంలో మార్గ మధ్యలో పుట్టారు. వాళ్ళు వాగ్దాన దేశంలో యెహోషువ నాయకత్వాన చేరారు. చూడండి, అర్థం చేసుకోండి ఒకసారి ఎలాగుందో పరిస్థితి. చట్టం అనేది చాలా విలువైంది. దాన్ని అనుసరిస్తేనే వాడు ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకుంటారు. మన దేశానికి స్వతంత్రం రావడానికి దేశభక్తులు ఎంతో ప్రయాసపడి ప్రాణాలనే వడ్డారు కదండి. ఆ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత దేశాన్ని, మన భారతదేశాన్ని కాపాడుతుంది ఎవరంటే సైనికులు. మొదట సైనికులు, ఆర్మీ, మిలిటరీ దేశ సరిహద్దుల్లో ఉండి, కొంతమంది పెళ్ళిళ్ళవి కూడా పాపం అక్కడ వెళ్ళిపోయి ఏదో సెలవు రోజులకు 1-2 నెలలు ఉండి మళ్ళీ మిలిటరీకి వెళ్ళిపోయి బార్డర్లో ఉండి ఏమండి శత్రువులతో లోపలికి రాకుండా, సరిహద్దు దాటి మన దేశంలో ప్రవేశించకుండా శత్రువులను చంపుతున్నారా, శత్రువుల చేతిలో చచ్చిపోతున్నారా, చెరసాలు వేయబడుతున్నారా, ఎన్నో హింసలు అనుభవిస్తున్నారు. స్వతంత్రం కొరకు దేశభక్తులు శ్రమ అనుభవిస్తే దేశాన్ని కాపాడటానికి సైనికులు ఎంతో ప్రయాస పడుతున్నారు. ఇంతకంటే గొప్ప త్యాగం ఎట్టుంది చెప్పండి. మన పిల్లలు ఎక్కడికి, నన్ను ఇంటర్వ్యూకి వెళ్తున్నావా, 2 రోజుల జాగ్రత్త అమ్మ కదా, జాగ్రత్త అయ్యి అంటావే బిడ్డల్ని. 2 రోజులకి పిల్లోడేంది ఇంకా రాలేదంటావే. సంవత్సరాలు తరబడి మిలిటరీలో ఉండి సైనికులుగా ఉండి ఎంత కష్టపడుతున్నారు. వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలి. స్వతంత్రం దేశాన్ని తెచ్చింది ఒకడైతే, స్వతంత్ర దేశాన్ని కాపాడుతుంది సైనికులు. వాళ్ళని గురించి మనం కరెక్ట్గా చెప్పుకోవచ్చు. సరే నాయన, వీళ్ళు కొట్టుకొని తన్నుకొని చావకుండా కాపాడండ్రా బాబు అని పోలీస్ డిపార్ట్మెంట్ దాన్ని రాష్ట్రాలకి, జిల్లాలకి, గ్రామాలకి ఏర్పాటు చేశారు. వీళ్ళు కూడా పాపం టెర్రరిస్ట్ చేతుల్లో, నక్సలైట్ల చేతుల్లో ఎంతమంది ప్రాణాలను పోగొట్టుకున్నారు. మరి ఈ సంవత్సరం 31 మందికో ఎంతమందికో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అవార్డులు అంట ఇస్తున్నారంట. మరి మన రాష్ట్రపతి గారు ప్రసంగం ఉంటుంది, ప్రధానమంత్రి గారు ప్రసంగం ఉంటుంది, మన రాష్ట్రాల్లో మన ముఖ్యమంత్రి గారి ప్రసంగం ఉంటుంది. ఇంక వీళ్ళందరూ ప్రసంగాలు మన దేశాన్ని గురించి చెప్పడం బాగుంటుంది. మంచిదేలే, చెప్పడం మంచిదే, కానీ దాన్ని ఫాలో అవ్వటం ఇంకా మంచిది. దాని కొరకు బ్రతకాలి. మనం దేశం పెడితే తినటం కాదు, దేశాన్ని బ్రతికించాలి. దేశాన్ని బ్రతికించాలంటే నా దేశం ఎంతో ఇష్టం అంటాం కాదు. దేశంలో పేద సాధలు, దిక్కులేని వారు, అనాథులు ఉన్నారు. వాళ్ళకి ఆశ్రయాన్ని కల్పించాలి. వీళ్ళు మనోళ్ళు 5 రూపీస్, 5 రూపాయలు భోజనం పెట్టారు కదా అన్నా క్యాంటీన్. ఓకే, మంచిది. ఇక్కడ ఏంటంటే అందరు తింటున్నారులేండి పాపం. ఫుడ్ లేని వాళ్ళు మాత్రమే కాదు,
ఇంట్లో డబ్బులు సరుకులు అన్నీ ఉండేవాళ్ళు కూడా తింటున్నారు. తినండి, ఇంకా వాళ్ళ మనస్సాక్షి మనం చెప్పలేములే. ఇప్పుడు ఏం నాకేం ఆలోచన వచ్చిందంటే, నేను వెళ్ళాను, ఒక 5 రూపాయలు ఇచ్చి ఫుడ్ తిన్నాను. మంచిదే, తప్పేం లేదు. మనమేం పెద్ద దూతలం కాదు, ఆకాశం విడిపడి తిన్నాను అనుకోండి. తినలేదులేండి, నోటికి చూస్తా టేస్ట్. అప్పుడు నేనేం చేయాలి? 500 వేయాలి. అక్కడ కౌంటర్ ఒకటి పెట్టాలి. అక్కడక్కడ హోటల్లో పెడతారే చందాల బాక్స్, అలాంటిది ఒకటి పెట్టాలి. ఇప్పుడు మన బోటోళ్ళు వెళ్ళి తిన్నప్పుడు ఒక 500 200 ఎంత వేసేయాలి కదా. ఇలాగ చాలామంది వేసారు అనుకోండి, కొన్ని వేలు అవుతాయి. కనీసం ఒక్క రోజుకైనా భోజనానికి అన్న క్యాంటీన్లో పనికొస్తాయి కదా. ఇలాంటి కొన్ని ఉన్నాయి, మంచి ప్రణాళికలు అవి చేయాలి. మరి అక్కడ మనకి అమరావతి కట్టిస్తున్నారు రాజధాని, దానికి కూడా మసీదుల దగ్గర నుండి, చర్చిల దగ్గర నుండి, గుడుల దగ్గర నుండి, వర్కర్స్ దగ్గర నుంచి అందరూ సహకరించాలి. ఎందుకంటే మన దేశం కదా, మన రాష్ట్రం, మన ఇల్లు మనం కట్టుకుంటున్న తప్పేవి. ఇలా కొన్ని ఉన్నాయి మంచి పద్ధతులు. అందరూ కలిసికట్టుగా దీనికి ఆ మతం వాళ్ళు చేయాలి, అక్కడి నుంచి రావాలి విరాళం అనేది కాకుండా అందరూ సహకరించాలి. అందరి సహకారాన్ని ప్రభుత్వం కోరాలి. అప్పుడు ఈ మత ఘర్షణలు, అసమాధాన స్థితులు ఉండవు. ఎన్నో ఉన్నాయి. మేధావులను ఉపయోగించుకోవాలి. సమానత్వం కలిగినటువంటి సోషల్ వర్కర్స్ కావాలి ప్రభుత్వానికి. ఆ రోజు ఐగుప్తులో ఆయన జోసెఫ్ ఉండబచ్చే కరువు దినాల్లో దేశం కాపాడబడింది. ప్లాన్లు ఇచ్చేవాళ్ళు కావాలి. బబులోనులో దానియేలు ఉండబట్టే ఆ మేధావి దేశాన్ని కాపాడాడు. ఇలాగూ కొందరు తీసుకోవాలి. ఇప్పుడు మనం కలాం గారి గురించి చెప్పుకుంటున్నాం సందర్భం, అబ్దుల్ కలాం. మరి ఆయన అంత మేధావి, అక్కడ నేను చాలా ఇష్టపడతా. వేరే అన్నట్లు కాకుండా ఆయనకు ఒక కదా హోదాను, రాష్ట్రపతిగా హోదాను ఇచ్చారు. ఇలాగ మన దేశాన్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. ఇది అవసరం. ఇశ్రాయేలు ప్రజల విషయంలో కూడా వాళ్ళు ఎందుకు చేరలేదంటే దేవుని ఆజ్ఞ ఉల్లంఘించారు, తాగి తందనాలు ఆడారు, చేయకుండా పనులను చేశారు. దైవ చట్టానికి వ్యతిరేకంగా వాళ్ళు బ్రతికేరు కనుక అరణ్యంలోనే రాలిపోయారు. కాలేబు యెహోషువలు నిండు మనసుతో దేవుని సేవించారు. వాళ్ళు చక్కగా, యెహోషువ ఏమో మోషే తర్వాత నాయకుడయ్యాడు. కాలేబుకేమో దేవుడు హెబ్రోనును స్వాస్థ్యంగా ఇచ్చాడు. ఇట్లాగా వాళ్ళు వెళ్ళిపోయారు నాన్న. అది పాత నిబంధన ఇశ్రాయేలు చట్టములో దైవ చట్టాన్ని వాళ్ళు అనుసరించినప్పుడు మేలు పొందుకున్న వాళ్ళు ఉన్నారు, ఉల్లంఘించినప్పుడు రాలిపోయిన వాళ్ళు ఉన్నారు. మన క్రొత్త నిబంధనకు వచ్చేసరికి అక్కడేమో మోషే ద్వారా దేవుడు సీనాయి కొండ మీద చట్టాన్ని ఇచ్చాడు, 10 ఆజ్ఞల పలకను. ఇక్కడ మనకు చూస్తే అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 37వ వచనం. ఈ 1-2 అధ్యాయాల్లో 120 మంది మేడగదిలో 10 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. 10వ దినము అంటే 50వ దినము యేసు ప్రభువారు ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు భూమి మీదే ఉన్నాడు. ఆయన శిష్యులకి 11 సార్లు కనబడ్డాడు. ఆ తర్వాత వాళ్ళకి చెప్పాడు, మీరు ఎప్పుడు వెళ్ళిపోయి ఆవేశాలతో ప్రసంగాలు చేయకుండా మీరు యెరూషలేములో నుండి తండ్రి ద్వారా వాగ్దానం చేయబడినటువంటి పరిశుద్ధాత్మను, శక్తిని పొందుకున్నంత వరకు మీరు యెరూషలేములో నుండి కనిపెట్టి ప్రార్థన చేయండి. మీరు ఆత్మను పొందుకున్నాక సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించమన్నప్పుడు 120 మంది మేడగదిలో కూడి ప్రార్థన చేస్తున్నప్పుడు 50వ దినం పెంతెకొస్తు పండుగ రోజున వాళ్ళు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు కదా. పొందుకున్న తర్వాత ఇక వీళ్ళు ఎగతాళి చేస్తున్నారు, వీళ్ళు బాగా సారా తాగారా అందుకే తోలుతున్నారని. ఇది ఆత్మాభిషేకం అన్న సంగతి వాళ్ళకి తెలియదు. అప్పుడు పేతురు జ్ఞాపకం చేశాడు, అయ్యా మీరు అనుకున్నట్లు కదా ఇంకా కొద్దిగా తెల్లారి జామైనా కూడా కాలేదు నాయన, వాళ్ళేం తాగలేదు. ఏవేళ అనేటువంటి ఒక ప్రవక్త అంత్యదినములందు అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. ఆ వాగ్దానం ఇక్కడ నెరవేర్చబడింది. వీళ్ళు భాషలు మాట్లాడుతున్నారు, వీళ్ళు దర్శనాలు చూస్తున్నారు, వీళ్ళు ప్రవచిస్తారు, ఇవన్నీ జరుగుతాయి అని చెప్పిన తర్వాత ఇక సువార్త చెప్పడం మొదలుపెట్టాడు.
ఇంకెందుకంటే ఆత్మ పొందుకున్నాడుగా. ఆత్మ ఉంటే ఆవేశం ఎక్కువైపోద్ది, ఆత్మ ఉంటే ఆరాటం ఎక్కువైపోద్ది, ఆత్మ ఉంటే ఉద్యమం ఎక్కువైంది. ఆత్మ లేకపోతేనే ప్రసంగం చేస్తున్నా నిద్రపోతారు, ఆత్మ లేకపోతేనే పాటలు పాడుతున్నా కూడా ముందుకు వెనక్కి తోలుతారు, ఆత్మ లేకపోతేనే చేతులెత్తి ఆరాధన చేయలేరు. ఆత్మ మనలో జీవిస్తూ ఉన్నప్పుడు మనం పాడతాం, ఆరాధనలో గంతులేస్తాం, భాషలు మాట్లాడతాం, చప్పట్లు కొడతాం, ఏకీవిస్తాం కార్యాలు. అది లేకపోతే నిద్రపోతూ ఉంటాం. అది ఫుడ్ అప్పుడు మాత్రం లేవుస్తాం, జరిగేది అది శరీర సంబంధంగా. ఆత్మీయులుగా మనం ఉండాలి. ఇక ఆత్మ పొందుకున్న తర్వాత సువార్త ఇవ్వడం ఇక ప్రారంభించాడు. యేసు ప్రభు వారితో 3.5 సంవత్సరాలు మేము ఉన్నాం. ఆయన ఎన్నో మేళ్ళు ఉపకారాలు చేశాడు, స్వస్థతలు అద్భుతాలు చేశాడు, చనిపోయిన వారిని కూడా బ్రతికించాడు. శ్రమ గడి వచ్చినప్పుడు మేము పారిపోయాం, మమ్మల్ని కూడా ఎక్కడ సిలువ వేస్తారని నేనైతే అబద్ధం ఆడాను. అయితే నా ప్రభువు నా కొరకు రక్తం కార్చి మరణించి మృత్యుంజయుడై 3వ దినాన లేచాడు. నేను ఆయన మర్చిపోయిన నన్ను ఆయన మరవలేదు, నన్ను ప్రేమించాడు. పేతురు, నన్ను ప్రేమిస్తున్నావని 3 సార్లు అడిగాడు. ప్రేమిస్తున్నాను ప్రభువా అన్నాను. నా గొర్రెలను కాయమన్నాడు, మేపమన్నాడు, నాకు అధికారం ఇచ్చాడు. అబద్ధికుడైన నన్ను క్షమించి అధికారం ఇచ్చాడు. ఆయన తిరిగి లేచాడు, మరణం నుండి మృత్యుంజయుడు లేచాడు. ఆకాశం క్రింద మరి ఏ నామమున రక్షణ లేదు, ఈ నామమునే రక్షణని సువార్త ప్రకటించాడు పేతురు గారు. గట్టిగా చపడబడదాం. అంధకార బంధము నన్నావరించగా అంధుడనై యేసయ్యను ఎరుగకుంటిని. అంధకార బంధము అంధుడనై యేసయ్యను బంధము పెంచెను. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ, ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో ప్రేమ, 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 హల్లెలూయా. ఇక ఇవన్నీ చెప్తా ఉన్నాడండి, ఆత్మతో చెబుతున్నాడు. నాన్న మీరు వినండి, ఎందుకంటే మీరు చక్కగా చుట్టుప్రక్కల గ్రామాల సువార్తకు వెళుతున్నారు. నాకు చాలా మన భాస్రమ గారు వెళుతూ మాట చెప్పారు, నేను చాలా సంతోషించాను. వెళుతున్నారు, చాలా మంచిది. ఇప్పుడు మీరేం చేయాలంటే పేతురయ్య రూట్లోకి రావాలి. పేతురయ్య ఆత్మతో అభిషేకించబడ్డాడు, సువార్తను చెప్తా ఉన్నాడు. చెబుతున్నప్పుడు వింటున్నారు చాలామంది. వింటూ వింటూ అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 37 నాన్న సుధా గట్టిగా చదువురు. వారు ఈ మాట విని, ఇదిగో రావాలి వాయిస్ మా ఏనండి, మీరు బాగా స్వరం తెరవాలి. నేను మీకు చెప్తున్నా, విమర్శించడం కాదు, నా బిడ్డలు కాబట్టి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత రోజు ఒక పావు గంట బైబిల్ చదువుకోండి. ఎట్లా వారు ఈ మాటలు విని, అది ఇట్లా చదువుతూ పెద్దగా చదువుకోవాలి, అప్పుడు ఇక్కడ చదువుతారు. వారు ఈ మాటలు విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని వారు పేతురును కడమ అపోస్తులను అడుగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను, అది చూడండి నాన్న,
పాత నిబంధనకేమో ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి, వాగ్దాన దేశం చేరాలంటే. క్రొత్త నిబంధనకేమో ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పేతురయ్యను అభిషేకించుకొని వాక్యం విన్న వీడు, అయ్యలారా మేమేమి చేతుమని వారి పేతురును కడమ అపోస్తులైనప్పుడు పరిశుద్ధాత్ముడు పేతురు గారు చెప్పిస్తున్నాడు, అయ్యా మీరు మారు మనసు పొందాలి, అలాగే పాపాలు ఒప్పుకోవాలి, పాపాలు ఒప్పుకొని పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందాలి. బాప్తిస్మం అనేది నీళ్ళు ఉన్నాయి నేను మునుగుతా అనేది కాదండి, ఇది అనేది కాదు. నీకు ముందు మారాలి, నీ మనసు ఇదివరకులాగా ఉండకూడదు. కుళ్ళిపోతే మనసు, చెడ్డ మనసు, అసూయ మనసు, స్వార్థపూరితమైన మనసు, ఇలాంటి మనసులు ఉంటాయి. ఇవన్నీ కూడా మంచి మనసులు కావు, ఇవి సైతాను మనస్సులు. ఈ మనసు మారాలి. ఇతరులను ప్రేమించడం, ఇతరులను క్షమించడం, ఇతరులు ఎదుగుతూ ఉంటే సంతోషించడం, ఈ మనసు ముందు మనసు మారాలి. మారు మనసు లేకుండా బాప్తీసాలు తీసుకుంటే దెయ్యాల్లాగా తయారవుతారు. మారు మనసు పొంది తెలుసో తెలియకో, ఇందాక 51వ కీర్తన చక్కగా అంటున్నాడు దావీదు గారు, నేను తల్లి గర్భంలోని పాపం వలన అది పుట్టినాన్నయ్యా, అయ్యా నా నా అంతరంగంలో నా హృదయంలో శుద్ధ మనసు దయచే, హృదయ శుద్ధి దయచేయమంటున్నాడు. ఇలాగూ మనం తెలుసో తెలియకో చేసిన ప్రతి పాపాన్ని మనుషుల దగ్గర కాదు, ఒంటరిగా కూర్చొనయ్యా అప్పుడు తెలియక ఈ తప్పు చేశాను, అప్పుడు తెలియక ఇదిగో నాయన ఇలాగ అవిధేయతగా ఉన్నాను, ఈ పాపం ఈ దోషం చేశానని దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. ఒక పెద్ద ఆయనకి 2 బాప్తీసాలు ఇస్తుంటే ఈ నెలలో ఒక 5-6 మందికి ఇచ్చాం. డిసెంబర్లు ఇస్తుంటే ఆయన ఏడుస్తున్నాడు. వాసు అని ఆయనకి ఇశ్రాయేల్ పేరు పెట్టి ఏడుస్తున్నాడు ఆయన. ఇది రావాలి, పశ్చాత్తాపం కలగా కదా. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. ఇక్కడ వినాలి, మీరు నిజంగా మారు మనసు, పాప క్షమాపణ, పశ్చాత్తాప మనసు వస్తే ఎవరు బాప్తిసానికి వాయిదా వెయ్యరు. అది కొంతమంది చెబుతుంటారా, తీసుకుంటానని వాళ్ళ ఆయన వద్దన్నాడంట, అమ్మ వద్దందంట. అసలు ఆయన ఎవరు, అమ్మ ఎవరు? వాళ్ళు ఏమైనా దేవుళ్ళ? ఇది కూడా తెలుసుకోండి మీరు. యేసయ్య అన్నాడు, ఆకాశం క్రింద నా నామమున తప్ప ఎవరి నామమున రక్షణ లేదు, నేనే మార్గమును సత్యమును జీవం, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి ఇంటికి, యేసయ్య ద్వారా పరలోకంకి వెళ్తాం, మీ ఆయన ద్వారా కాదు, లేకపోతే నీ భార్య ద్వారా కాదు, అక్క ద్వారా కాదు, అన్న ద్వారా కాదు. పాపం రేపు నరకానికి వెళితే ఆళ్ళగతి ఏందో. కొద్దిగా డీప్గా వెళ్ళండి, వాక్యం వింటున్నారుగా. లోక సంబంధంగా ఏమో పొలం మా పనికి రాలేదు మా పొలంలో అంటే మా ఆయన వద్దన్నాడు, అది కాదు ఇక్కడ. ఇది కుదరదు దేవుడి దగ్గర. అక్కడ అనుకో, నిజంగా నీకు మారు మనసు ఉంటే నీ హృదయం దేవునికి ఇస్తే బాప్తిసం పొందేస్తాం. పొందేసి నాకు ఇంటికి వచ్చి నాకు ఆయన పటా కొట్టాడు అనుకో, ఇంకెప్పుడు తీసుకోలే అంటాం. అంతేగా, ఇంకా అవసరం లేదుగా. ఇక్కడ ఉపయోగించరు కదా. ఉప్పులో పప్పులో ఇచ్చిన వాటిలో రూపాయి ఎక్కడ చేస్తారు. ఎందుకు ఇది అతి తెలివి? దేవుని తెలివి నేర్చుకోండి. మీరు బాప్తిసం పొందకపోతే పరలోకం దొరకదండి. పాపం ఎంత కష్టపడి భోజనాలు వడ్డించి రేపు వీళ్ళందరూ అక్కడ దూతల్లాగా హల్లెలూయా పాటలు పాడుతుంటే ఇక్కడ ఉండి చూస్తూ ఉంటాను. ఉన్నాయి చెబుతున్నాను మీకు అర్థమయ్యేటట్లుగా. చెప్పతే రేపు నేను దేవుడి దగ్గర లెక్క అప్పగించాలిగా. వాళ్ళు రారని నువ్వు మాయబోధ చేసావంటాడు దేవుడు. కాబట్టి ఆయన మీద అన్న మీద తమ్ముడి మీద పెట్టి పాపం వాళ్ళని నరకానికి పంపించకాకండి. ఎందుకు అబద్ధాలు చెప్తారు? వచ్చి పొందండి. నీకు సరైన మారు మనసు ఉంటే, పాప క్షమాపణ పొందుకుంటే అర్ధరాత్రిలో ఫోన్ చేస్తావు, అమ్మగారు తీసుకురండి పాస్టర్ నేను బాప్తిసం పొందుతాను. అది లేదు, నీకు మాయ మనసు ఉంది, అది మానుకోండి మీరు. ఇక్కడే చాలా చోట్ల ఉన్నారు, అక్కడ అంత హెడ్ క్వార్టర్లు అట్టే చెబుతుంది ఒక ఆమె. అంతేలేమ్మా, మీ ఆయన పరలోకానికి మార్గం కదా, ఆయన తీసుకెళ్తాడులే ఓ ఆయనతో పాటు నరకానికన్నా. ఇక్కడ మొగమాటాలు సువార్తలు ఉండకూడదు, భయపడకూడదు. క్లియర్గా చెబుతున్నాడు పేతురయ్య, మీరు ముందు మారు మనసు పొందాలి, పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందాలి. అప్పుడు మీరేమవుతుందంటే పరిశుద్ధాత్మైన వరాన్ని పొందుకుంటారు. 42 చూద్దాం రా.
దగ్గర వాళ్ళు చదివేసేయండి. 42కి వెళ్ళిపోదాంరా. అదే ఇక్కడ ఆ రోజు ఏమైందంటే 3000 మంది బాప్తిసం పొందారు నాన్న. వీళ్ళు ఏం చేస్తారు? అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును. అది గట్టిగా చప్పట్లు కొట్టండి. అది మన చట్టం ఏంటంటే ఇది క్రొత్త నిబంధన చట్టం కదా, సంఘ చట్టం. దేవుని పిల్లలకు దేవుడిచ్చిన చట్టం ఏంటంటే ఇది. దేవుడు పిల్లాడు అని అనబడాలంటే ఎందరు ఆయన అంగీకరించున్నారో వారందరూ దేవుని పిల్లలు అవటానికి దేవుడు అధికారం ఇచ్చాడు. వాళ్ళు మారు మనసు పొందాలి కదా, వాళ్ళు పాపాలు ఒప్పుకోవాలి, వాళ్ళు బాప్తిసం పొందాలి, వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకోవాలి. అంత మాత్రమే కాకుండా అపోస్తుల బోధ కావాలి, ఇలాగే సహవాసం కావాలి. తర్వాత మనం రొట్టె తీస్తాం కదా, రొట్టె విరవాలి, ఎడతెక్క ప్రార్థన చేయాలి. నువ్వు వ్యక్తిగతంగా చేసుకోవాలి, కుటుంబంతో చేసుకోవాలి, సంఘంతో కలిసి చేయాలి. ఇది మన చట్టం, ఇది క్రీస్తు చట్టం. మన పరలోకానికి వెళ్ళటానికి, ఈ లోక చట్టం కాదండి ఇది. మన పరలోకానికి వెళ్ళటానికి, నిత్య జీవానికి వారసులు కావడానికి, మహిమరాజ్యంలో మనం ప్రవేశించటానికి ఇది పరలోకపు చట్టం. ఒక మాట చెప్పాలంటే పౌలు ఏమంటాడు? మన పౌరస్థితి పరలోకంలో ఉందంటాడు. యేసయ్య ఏమంటాడు? ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించడం అంటాడు. ఏం క్రొత్తగా అంటే ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా. నీరనగా దేవుని వాక్య ప్రకారంగా మార్పు చెందాలి. ఆత్మనగా మనం ఎప్పుడైతే వాక్యాన్ని వింటుంటామో మన హృదయాలు కరిగించబడతాయి. అయ్యలారా అని వాళ్ళు కేకేసినట్లుగా మనం పశ్చాత్తాపడతాం. వాక్యం వింటేనేగా సరిగా, వాక్యం అర్థం చేసుకుంటేనేగా సరిగా. నువ్వు బాప్తిసం పొందడానికి లేదు, నీలో వాక్యం లేదు, నీలో మారు మనసు లేదు. ఈ 2025వ సంవత్సరమైన నువ్వు మారు మనసు పొందు. మారు మనసు పొందనిదే పరలోక రాజ్యం దొరకదు కదా. అజ్ఞాన కాలమందు దేవుడు చూడనట్లుగా ఉన్నాడు. కానీ ఇప్పుడైతే అంతటను అందరూ ఏం పొందాలి? మారు మనసు పొందాలి. మాకు సంఘంలో బిడ్డ నిస్సి అని దేవప్రసాద్ మంజు కుమార్తె 14-15 సంవత్సరాలేనండి. గొడవ, నాకు బాప్తిసం ఇప్పించు డాడీ, నాకు బాప్తిసం మమ్మీ. ఏంటిది? బిడ్డ వాక్యం వింటుంది, రక్షణ లేకపోతే నరకానికి వెళ్తాం. మళ్ళీ ఇది కూడా వింటుంది, ఇది ఏ మిక్కిలి అనుకూల సమయం. ఇది కూడా ఉంది. దేనికైనా గ్యారంటీ కార్డు ఇస్తాడేమో కానీ ఫ్యాన్కి, ఎల్ఈడికి, ఆటికి వీటికి దీనికి గ్యారంటీ లేదు. చిన్న పిల్లల్లో ప్రాణానికి గ్యారంటీ లేదు. చిన్న పిల్లల్లో కదిలికి వస్తే టీనేజ్ పిల్లలు ఏమైంది? మనకి ఏమైందండి? ఏం తప్పులు చేస్తున్నాం మనం? ఎందుకు రక్షణ కార్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు? చూడండి, నా బిడ్డ సతాయిచ్చి మొత్తానికి బాప్తిసం తీసేసుకుందండి, రక్షించబడింది. నేను కూడా 9th 10th అప్పుడు నేను కూడా బాప్తిసం తీసుకున్నాను. 1976లో అప్పుడు ఇంటర్ అప్పుడు తీసుకున్నాను నేను. ఇలాగ ఉంటాయండి రక్షణ అంటే. ఇది చట్టం, పరలోక చట్టాన్ని మనం ఫాలో అవ్వాలి. ఏందయ్యా ముసలోడు నేను తల్లి గర్భంలోకి ఎట్టెళ్తానంటే, ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలంగా వాక్యం వినాలి, సరిచేయబడాలి, ఆత్మచేత ప్రేరేపించబడాలి. అప్పుడు పరలోక రాజ్యం వెళ్తాం. ఆయన 80 సంవత్సరాలు మన ఇచ్చాం బాప్తిసం. ఒక ఆయనకి నాన్న 22వ తారీఖున దాదాపు 75-80 సంవత్సరాలు ఉంటాయి. ఆయన పశ్చాత్తాపడుతున్నాడు, బాప్తిసం తీసుకున్నాడు. షడ్రక్ ఆయన పేరు, పెద్ద ఆయన. నాకు ఎంత ఆనందం వేసిందో. ఎందుకంటే మనకు ధన్యత ఉందండి. ముసలోడు మంచంలో ఉన్నాడంట. ఎప్పటికెప్పుడు వాడు ప్రార్థన కానీ దేవుడు అంటం కానీ లేదంట. ఇది కనీసం ఈ నారపీసు అని దగ్గర పెడితే ఇదేంటి తాత అంటే నారపీచు అంటాడేమోనని ఆ నారపీచుని అక్కడ పెట్టాడు. ఏంటి తాత ఇదేంటి పీచుగా అన్నాడంట. నారా రావటంలా, నారాడనే పదం దైవ పదం రావటంలా. కొంతమంది బ్రతుకులు అట్లా ఉంటాయి. దానికి ఒక మర్మం ఉందని మీకు చెప్తాలే. నరసింహ, నారాయణ వీటన్నిటికీ మీకు చెప్తాను. కొందరు వాళ్ళు ముసలాళ్ళైనా కూడా వాళ్ళు
హృదయం దేవునికి ఇవ్వడానికి పడరు. ఇది అవసరం. నువ్వు తప్పక మారు మనసు పొంది బాప్తిస్వం పొందితేనే ఆ చట్టంలో నీవు ఉంటావు, దాన్ని అనుసరిస్తావు, నిత్య జీవానికి వారసుడు అవుతావు. కనుక మనకు క్రొత్త నిబంధనలో మన చట్టం పరలోక చట్టం. అదేంటంటే అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 37 నుంచి 42 వరకు ఉన్న ఆజ్ఞలు అవే. మనమందరూ ఈ అనుభవానికి రావాలి. ఇంకా ఆటోమేటిక్గా పరిశుద్ధాత్ముడే ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగేటట్టు చేస్తాడు కదా. పరిశుద్ధాత్మ దేవుడే ఒకరి ఎడల ఐక్యత, సమాధానం, సహకారం, దీనత్వం, సంతోషం, సమాధానం ఏమండి ఇవన్నీ కలిగేటట్టుగా ఆత్మ ఫలాలు మనలో పెట్టేస్తాడు. ఈ చట్టం ఎలాంటిదంటే వినండి, లోకంలో అయితే ఒక పౌరుడే, ఒక మనుషుడే కదా ఎట్టగట్ట కంట్రోల్ చేసుకొని దొంగ పనులు చేయకుండా, హత్యలు చేయకుండా, నేరాలు ఘోరాలు చేయకుండా కంట్రోల్ అవ్వాలి. ఒకసారి కంట్రోల్ తప్పుతారు, పోలీసులు దొరుకుతారు, జైల్లో వేయబడతారు. ఇప్పుడు ఎలాగందంటే పౌలు గారు అన్నట్లుగా జీవించువాడు నేను కాను, క్రీస్తే అది. ఇప్పుడు మనం ఆత్మచేత నడిపించబడతాం. నువ్వు మనిషివి కాదు, ఆత్మ సంబంధివి. శరీరానుసారులు శరీరానుసారమైన మనస్సు కలిగి నడుస్తారు. ఆత్మానుసారులు ఆత్మానుసారమైన మనస్సు కలిగి నడుస్తారు. ఇక నీకేం కాదు, ఒకటే వెళ్ళే ఒక ఫంక్షన్కి కొందరు వాక్యానికి వ్యతిరేకంగా ఏవేవో చేస్తున్నారు. పరిశుద్ధాత్ముడు నీతోనే చెప్తాడు, దా ఇటా సుధా అంటాడు, అటు నడిపించేస్తాడు. సంభాషణలు కానీ ఆ క్రియలు కానీ ఏమాత్రం చేయటానికి అవకాశం లేకుండా చేస్తాడు, తప్పిస్తాడు. ఆయనే తప్పిస్తాడు. సులువుగా చిక్కులు పెట్టే పాపం నుండి తప్పించేస్తాడు. ఒక్కోసారి మైండ్లో కోపం ఎక్కువైపోయి శాపనార్థాలు, ఇతరుల కీడు గురించి ఆలోచిస్తాం. వెంటనే పక్కనే ఉండి తప్పు డేవిడ్ అలాగ మాట్లాడకూడదు, అవునవును స్తోత్రం, యేసు రక్తమే జయం. ఇది మనం దైవ చట్టానికి అనుకూలంగా నడవడానికి పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు కనుక ఆయనే మనలను నీతి నియమములో దైవ చట్టానికి అనుకూలంగా నడిపిస్తాడు, బ్రతికిస్తాడు, నిత్య రాజ్య వారసులుగా చేస్తాడు. ఇది మన చట్టం. మన రిపబ్లిక్ డే ఇదనమాట. ఆత్మ సంబంధంగా మనకొచ్చింది. మనం ఎవరేం భయపడద్దు. ఎప్పుడు ఆత్మచేత నడిపించబడండి, బాగా ప్రార్థన చేసుకోండి, దైవ నియమంలో బ్రతకండి. ఇంకా రక్షణ కావాలనుకున్న వాళ్ళు, ఏదో వచ్చి పోదాం అనుకున్న వాళ్ళు నేను చెప్పట్లేదండి. మీరు సరైన మారు మనసు పొందండి, ప్రతి అవిధేయత దేవుడి దగ్గర ఒప్పుకోండి, బాప్తిస్వం పొందండి, ఆత్మ పొందుకోండి, దేవుని సన్నిధిలో వెలిగించబడండి, నిత్య రాజ్య వారసులు కండి. అట్టి భాగ్యాన్ని దేవుడు మనందరికీ దయచేయునుగాక. కళ్ళ వంచండి, ప్రార్థన చేసుకుందాం. హృదయాలు తెరుద్దాం, ప్రార్థన చేసుకుందాం, దేవుణ్ణి అడుగుదాం. అయ్యా యేసయ్యా, యేసయ్యా కనికరం గల దేవా, అయ్యా నీ ఆజ్ఞకు లోబడుతున్నానా, వ్యతిరేకంగా ఉన్నానా? అయ్యా ఈవేళ మా దేశానికి నా ప్రభువా, అయ్యా రిపబ్లిక్ డే నాయన, మా దేశాన్ని దీవించయ్యా, మా దేశ పాలకులను దీవించయ్యా, మా దేశ సైనికులను దీవించయ్యా, మా దేశ రక్షక భటులను దీవించయ్యా, మా దేశ వ్యవసాయదారులను, రైతులను దీవించయ్యా తండ్రి. దేవా స్తోత్రము నా ప్రభువా, అయ్యా ఆశీర్వదించండి ప్రభువాని. అందరు హృదయం తిరుగుదాము, ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, 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 యేసయ్యా మంచి స్థితిని నాకు దయచేయి తండ్రి. అయ్యా నీ కొరకు నియమంలో బ్రతకాలి. ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాతుకొని ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ. ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటింతును లోకములో
పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును ప్రభు కొరకు ప్రాణార్పణము చేతు ప్రాణంబును ప్రభు కొరకు ప్రాణార్పణము చేతు నడిపించునావా నడు సంద్రముల దేవా నవజీవనము మతరింప నవజీవనము నా జన్మ తరింప నడిపించునా